పశ్చిమాసియా ఘర్షణలు బెదిరింపుల నేపథ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ నేతల శత్రువులకు చిక్కకుండా కొత్త మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శత్రువులకు దొరకకుండా ఒక చిన్న విమానంలో ప్రయాణించారట. పటిష్ట భద్రతకు నెలవైన ఎయిర్ ఫోర్స్ వన్ వదిలి యుఎన్ మిలిటరీకి చెందిన చిన్న విమానాన్ని వాడారు. ఇటీవల తుర్కియేలో జరిగిన నాటో సదస్సు అనంతరం ఆ దేశాన్ని వీడేటప్పుడు ఈ రహస్య ఫ్లైట్ను ఎంచుకున్నారని తెలుస్తుంది. జూలైలో తుర్కియే రాజధాని అంకారాలో నాటో సదస్సు జరిగింది. ఖతార్ కానుకగా ఇచ్చిన బోయింగ్ 747-8లో అంకారాకు ట్రంప్ వెళ్లారు. కానీ వచ్చేటప్పుడు మాత్రం దానిని వాడలేదు. ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కారు. ప్రపంచం మొత్తానికి అదే చూపించారు. కానీ అక్కడే సీన్ మారింది. తర్వాత విమానం బెల్లీ నుంచి బయటకు తెచ్చి అక్కడే సిద్ధంగా ఉన్న ఎయిర్పోర్ట్ క్యాటరింగ్ ట్రక్లోకి ట్రంప్ను మార్చారు. ఆ తర్వాత ఆయనను C-332A విమానంలోకి ఎక్కించి రహస్యంగా తుర్కియే దాటించారు. అక్కడి నుంచి బ్రిటన్ వెళ్లారు. ఎయిర్ ఫోర్స్ వన్లో పాత్రికేయులు, ఇతర సిబ్బంది ప్రయాణించారు. ట్రంప్ ఆ విమానంలోనే ఉన్నారని, శత్రువులను నమ్మించేందుకు ఆయన భద్రతా దృష్ట్యా ఈ ఏర్పాటు చేశారని తెలుస్తుంది. జూలై 8న ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది. అయితే అప్పటికే ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. అదీగాక తుర్కీకు అత్యంత సమీపంలో ఇరాన్ ఉంటుంది.